ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హైకోర్టు బిగ్ షాక్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. సినిమా ప్రమోషన్లు ప్రభుత్వ నిధులు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని మంత్రిగా ఉంటూ సినిమాల్లో నటిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గత నెల 19వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు. మొత్తానికైతే ఇక పవన్ కళ్యాణ్ గారు ఏది హరిహర వీరమల్లు షూటింగ్కి పోయినప్పుడు కానీ, సో అనధికార ప్రోగ్రాంలోకి పోయినప్పుడు ఈనాడు ఏది కాన్వేని వాడుకోవడం కానీ, సో ఆ వెహికల్స్ని సో ఇదంతా వాడుకోవడం పట్ల ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ సినిమాల్లో యాక్టింగ్ చేయడం కానీ, సో ఇదంతా చూసుకుంటే ప్రభుత్వ నిధులు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు కేసు పెట్టడం జరిగింది. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు. సో అది కోర్టు దృష్టికి వెళ్ళడంతో సో ఎవరెవరో దీంట్లో ఏం సంగతి అని చెప్పేసి అందరి పేర్లు ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి సబ్మిట్ చేయాలని చెప్పేసి హైకోర్టు ఈనాడు వివరణ కోరిందనమాట. మొత్తానికైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హైకోర్టు బిగ్ షాక్ తగినట్టుగా చూసుకోవచ్చు. వాస్తవం కదా, అది ఈనాడు ఒక నాయకుడిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాహనాలను కానీ, సో దాన్ని ఇతరత్ర కార్యక్రమాలకు యూజ్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు. సో అది తనకు కూడా తెలుసు, కానీ మరి అంతర్గతంగా ఏం జరుగుతుంది, సో మొత్తం మీద క్లారిటీ రావాల్సింది. హైకోర్టు అయితే మొత్తానికి బిగ్ షాక్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు.